హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు నార్మల్ బ్లౌజ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని మిడిల్ నుంచి కరెక్ట్గా 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో చూపించాను డాట్స్ ఎలా వేసుకోవాలనేది. అలాగే షేప్ పట్టి తీసుకోండి. ఇప్పుడు మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అక్కడ ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ అవి రాకుండా. మీకు ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈక్వల్గా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం షేప్ పట్టిని ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇది మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కు వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని కింద స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మిడిల్ వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అదే తాళ్ళ పట్టీకి అయితే మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి చూడలేని వాళ్ళు ఉంటే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడుతుంది బ్లౌజ్ కటింగ్ అని. సైడ్ జాయింట్స్ మీకు ఒకవేళ ఎక్కువ వస్తే ఏం చేయాలి, ఫ్రంట్ ఓపెన్ సైడ్ అయితే ఎక్కువ వస్తే ఏం చేయాలి అనేది మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చినట్లయితే మిడిల్ డాట్ దగ్గర మీరు ఓపెన్ ముక్క వేయక ముందు ఒకసారి వెడల్పు వేసుకోండి డాట్ దగ్గర, మిడిల్ డాట్ దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను కింద బెల్ట్ కోసం. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి, ఎందుకంటే పైపింగ్ వేయలేదు కాబట్టి. ముందు బెల్ట్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఒక సైడ్ సన్నగా అంచు కుట్టుకోవాలి. మనకి నడుము పైకి ఎత్తకుండా ఉండాలి బ్యాక్ పార్ట్ అనుకున్నట్లయితే ఈ విధంగా బెల్ట్ అనేది వేసుకోవాలి. మీకు బెల్ట్ కాకూడదు డైరెక్ట్గా వేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా క్లాత్ అనేది కట్ చేసుకోండి. మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడే పొడవు తీసుకోవచ్చు. ఇప్పుడు రెండు ఈక్వల్గా బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్ట్ వేసుకోవడం మనకి నడుము పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. మెయిన్ మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా బెల్ట్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. నేను లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను. అప్పుడు మన చేతికుట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే లైన్ అనేది విప్పేసుకోవచ్చు.
ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మీకు రెండో వైపు మార్కింగ్ ఎలా చేయాలనేది మీకు డాట్స్ చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్కి. ఒకసారి పైన టచ్ చేసినట్లయితే మార్కింగ్ రెండో వైపు ఈజీగా పడుతుంది కాబట్టి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. లేదా మీరు ఓల్డ్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి డాట్ వెడల్పు ఎంత ఉందో. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకసారి టిప్స్ అనేది చూసుకుంటే సరిపోతుంది. రెండో వైపు కూడా సేమ్ అదేవిధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి అనేది నేను మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు లాస్ట్లో. ఎందుకంటే షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా మనకి సైడ్ జాయింట్స్ దగ్గర క్లాత్ తక్కువైంది కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేస్తాను. అలాగే కింద కూడా లైన్ స్టిచ్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ముందే లైన్ అనేది స్టిచ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని పెట్టుకొని ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకు షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్డర్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి మిడిల్ నుంచి. అప్పుడు మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది జాయింట్స్ దగ్గర. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్స్ని అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. ఈక్వల్గా పెట్టుకొని క్లాత్ని హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి టూ పార్ట్స్కి కూడా. స్లోగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకున్నట్లయితే మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా టూ హ్యాండ్స్కి కూడా మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పైనుంచి కింద వరకు కూడా ఈక్వల్గా పెట్టుకోండి. మీకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే ఒక సైడ్ అనేది మీకు హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి చంక భాగం దగ్గర. అప్పుడు మనకి కింద నీట్గా వచ్చేస్తుంది ఈక్వల్గా. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి చూసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ ఒకసారి చేసుకోవాలి. పైనుంచి ఈక్వల్గా చేసుకున్నట్లయితే మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవచ్చు. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోవాలి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర వెడల్పు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం దగ్గరలో ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవచ్చు లేదా 4 లైన్స్ వేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా ఖర్చుని బట్టి వేసుకోండి.
మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎక్స్ట్రా క్లాత్ వస్తే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మనకి ఈక్వల్గా సరిపోతుందో లేదో ముందు చెక్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నట్లయితే మీకు చంక భాగం దగ్గర వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి అటు ఇటు ఎక్కువ రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి రెండో వైపు కూడా. ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా పైనుంచి ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఒకవేళ ఓల్డ్ శారీస్తో మీరు లాంగ్ ఫ్రాక్ అనేది చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఉంది చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉన్నాయి వీడియోస్. అలాగే స్లీవ్ డిజైన్స్ కానీ ఏదైనా సరే కిడ్స్ వేర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. మన పిల్లలకి మనమే ఈక్వల్గా మన ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మన పాపకు కూడా సరిపోతుంది ఒకసారి అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోండి. మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పైపింగ్ వీడియోస్ ఉన్నాయి. నార్మల్ థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ వీడియోస్ కానీ. ఒక్కొక్క సైడ్ కూడా ఈక్వల్గా చూసుకోండి. మనం ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మెడపట్టికి. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది మెడపట్టిని. ఇప్పుడు ఒక లైన్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మెడ చుట్టూరు కూడా. అలాగే ఫ్రంట్ పార్ట్కి రౌండ్ తిరిగే దగ్గర మనం చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి, ఖర్చు ఎక్కువ లేకుండా.
అలాగే దగ్గరలో కాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం పైకి పెట్టుకొని ఈక్వల్గా లైన్ స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదా మీరు లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. లోపల ఫోల్డ్ చేసుకొని ఒకసారి బ్లౌజ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే మీకు బ్యాక్ పార్ట్ దగ్గర డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కువ వస్తే మీరు ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.